హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా వెంకట్ కిచెన్. చుక్కకూర మార్కెట్లో ఎప్పుడూ దొరుకుతూనే ఉంటుంది. దీనిని పచ్చడి చేసుకుని తినవచ్చు, పెసరపప్పులో మిక్స్ చేసి కూడా తినవచ్చు. పెసరపప్పు చుక్కకూర చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చుక్కకూరలో పెసరపప్పును నేను చెప్పిన పద్ధతిలో చేసుకుని తింటే శరీరానికి కావలసిన పోషకాలు చాలా అందుతాయి. కావలసిన పదార్థాలు: ఫ్రెష్ చుక్కకూర కట్టలు 3, 1 కప్పు పెసరపప్పు, 2 ఆనియన్స్ కట్ చేసుకున్నవి, 10 పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకుని దాంట్లోకి మనం శుభ్రంగా కడుక్కున్నటువంటి కప్పు పెసరపప్పుని కాసంత నీళ్లు వేసి ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా పెసరపప్పులో వాటర్ని కావలసినంత మోతాదులో వేసుకుని చక్కగా మూత పెట్టేసుకుని ఇలా ఒక 60% బాయిల్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆ ఉడికే వాటిలో మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అండ్ 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసేసుకుందాం. ఆ తర్వాత మనం ఫ్రెష్గా కడిగినటువంటి చుక్కకూరని ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ పెసరపప్పులో మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు గరిటెతో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా పెసరపప్పులో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం. చూడండి, ఇలాగా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దాంతో పాటుగా యాడ్ అయిపోవాలి. చూడండి, ఇప్పుడు మనం దీంతో పాటుగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా మనం అందులో వేసేసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని కొత్తిమీరని అందులో వేసేసుకుందాం. అలాగే దాంతో పాటుగా కొద్దిగా కరివేపాకును కూడా మనం పెసరపప్పు చుక్కకూరలో వేసేసుకుని గరిటెతో మొత్తం తిప్పేసుకుందాం. చూసారా, చక్కగా ఆ పప్పులో మిక్స్ అయ్యేలాగా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా కలిసేలాగా మనం గరిటెతో తిప్పేసుకోవాలి. చూడండి, ఇలా తిప్పుకున్న తర్వాత దీంతో పాటు ఉడికే దానిలో ఒక 1/2 స్పూన్ వరకు పసుపును వేసేసుకుందాం. ఇలా పసుపును వేసుకున్న తర్వాత ఆ పసుపు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటికి పట్టేలాగా గరిటెతో మళ్ళొకసారి తిప్పుకుందాం. చూడండి, ఇలా పూర్తిగా తిప్పిన తర్వాత ఇప్పుడు మనం ఒక 1 స్పూన్ వరకు కారంని యాడ్ చేసేసుకుందాం. చూడండి, ఇలాగా మీకు టేస్ట్కి తగ్గట్టుగా కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ, కొంచెం తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. నేను ఒక 1 స్పూన్ వరకు కారం వేసాను. ఇప్పుడు ఈ కారం అంతా కూడా మన వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్లో పూర్తిగా కలిసేలాగా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో కదా. మనం వేసిన చుక్కకూర అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా పప్పులు మిక్స్ అయిపోయాయి. వాటర్ ఒక చుక్క కూడా లేకుండా పప్పు ఎంత దగ్గరగా చక్కగా ఉడికిపోయిందో కదా. చూసారా, ఇది ఎంత బాగా ఉడికితే అంత బాగా టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఒక బాండీ పెట్టేసుకుందాం. చిన్న బాండీని తాలింపు కోసం మనం పెట్టుకొని దానిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ వేడెక్కిందా లేదా అనేది మనం చూసుకోవాలి. అలా చేపెట్టి చూస్తే కాస్త వేడి తగులుతుంది కదా. ఇప్పుడు మనం దీనిలోకి 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపట్లాడుతుండగానే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకుందాం. చూడండి, ఇవి ఫ్రై అయిపోతున్నాయి కదా. ఇలా చిటపటలాడుతూ ఉన్నప్పుడే ఒక ఎండుమిర్చిని చక్కగా మనం కట్ చేసుకుని ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన తాలింపుని మనం పప్పులో వేసేసుకోవాలన్నమాట. ఇలా పప్పులో వేసుకొని మూత పెట్టేద్దాం. మూత పెట్టేసుకుని చక్కగా మళ్ళీ ఒకసారి మూత తీసి చక్కగా తీసేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాం.
అండ్ దీంట్లో నేను ఫస్ట్ ఉప్పు వేయడం మర్చిపోయానండి, అందుకే లాస్ట్ వేస్తున్నాను. మీరు మర్చిపోకండి, ముందే వేసేయండి. ఇలా మనం ఉప్పు వేసుకున్న తర్వాత ఆ ఉప్పు మొత్తం పప్పులో మిక్స్ అయ్యేలాగా మనం గరిటెతో తిప్పేసుకుందాం. మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ అదే ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయడం లేదు, కనీసం లైక్ కూడా చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి మంచి రెసిపీస్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మీ ముందుకు మరో వీడియోతో ఉంటాను. బాయ్ బాయ్.